మెదక్ జిల్లా రామేంపేట మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను ప్రతి పేదవారికి చేరవేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. మున్సిపల్ సిబ్బంది పాలకవర్గ సభ్యులతో కలిసి పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛ భారత్, తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, హరితహారం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో రామయ్యంపేటను అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పోచమ్మల నవనీత, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికల 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రామాయంపేటలో ప్రతి వార్డులో ఇక్కడ ఉన్న కౌన్సిల్ సభ్యులు, ఆర్పీలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అక్కడ ప్రతి వార్డులో ప్రతి కుటుంబ సభ్యులకు తెలియచేయాలి. పొడి చెత్త, తడి చెత్త మరియు పరిశుభ్రత గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ మన రామాయంపేటను మంచి అభివృద్ధి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 99 రోజుల కార్యాచరణలో భాగంగా రామంపేట మున్సిపాలిటీలో మన గౌరవ కౌన్సిల్ మెంబర్ మరియు దీనికి సంబంధించి ఆర్పీలు మరియు వివిధ సంబంధిత శాఖల వారు మన రామంపేట పట్టణాన్ని సుందర వందరంగా ఏదైతే ఉందో పెండింగ్ ఫైల్స్ కానీ మరియు రామంపేటల పరిశుభ్రతగా పాటిస్తూ ఎక్కడైనా ఏదైనా ఏ వార్డ్స్లో అయినా ఎక్కడైనా మెయిన్ సెంటర్లో ఉన్న చెత్త కోసమే కానీ మరియు పరిశుభ్రత కోసమే కానీ పెండింగ్ ఫైళ్ళ కోసమే కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దినముగా మన రామంపేట మున్సిపాలిటీలో ఈ రోజు నుంచి 15 వరకు 10 రోజులు మరియు 99 కార్యాచరణలో రామంపేట మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అందిస్తున్నాయో సంక్షేమ పథకాలు ప్రజల్లో వివరిస్తూ ప్రతి కుటుంబానికి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందేటట్టు మరియు గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల శాఖల వారు అన్ని విధాల వారు మరియు దీనికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలకు వెళ్ళి ప్రజలకు సేవ విధానం సౌలభ్యంగా ఉండాలని చెప్పి ఒక కార్యాచరణ తెచ్చింది. దీనికి రామంపేట మున్సిపాలిటీలో మా కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా ప్రతి వార్డులోని ప్రజలకు కూడా వివరిస్తూ అన్ని విధాల యువత మరియు ప్రతి పౌరుడు రామంపేట పట్టణాల్లో పరిశుభ్రతకు పాలు పంచుకోవాలని కోరుతున్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్.